వెల్కమ్ టు శ్యామ్ ట్యుటోరియల్. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం అక్టోబర్ 2020 కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ నేను చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ 3ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొదటి బిట్ అప్నా ఘర్ డ్రీమ్స్ గృహ రుణ పథకాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్, ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్ ఏది కాదు. డియర్ ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్. ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్. సీ ద డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. బ్రూసెలోసిస్ వ్యాప్తి ఏ దేశంలో బాగా జరిగింది? ఇండియా, అమెరికా, చైనా, రష్యా. ఇండియా, అమెరికా, చైనా, రష్యా. The answer is China. Next bit. 5-star villages అనే పథకాన్ని ఏ విభాగం ప్రారంభించింది? ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, అభివృద్ధి శాఖ, రవాణా శాఖ. The answer is what friends? Yes, అభివృద్ధి శాఖ. Okay, next question. Sorry friends, the third question answer is, చూడండి ఫ్రెండ్స్, థర్డ్ బిట్ 5-star villages అనే పథకాన్ని ఏ విభాగం ప్రారంభించింది? ఫస్ట్ ఆప్షన్ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, అభివృద్ధి శాఖ, రవాణా శాఖ. ద ఆన్సర్ ఈజ్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్. బై మిస్టేక్ ఇందాక తప్పు చెప్పేశాను ఫ్రెండ్స్. ద ఆన్సర్ ఈజ్ పోస్టల్ డిపార్ట్మెంట్. చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ బిట్. ఏరో ఇండియా 2021 వెబ్సైట్ను ఎవరు ప్రారంభించారు? ఏరో ఇండియా 2021 వెబ్సైట్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ రాజ్నాథ్ సింగ్. ద ఆన్సర్ ఈజ్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? అటవీ అమరవీరుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 10th September, 11th September, 13th September and 15th September. So the answer is, guess friends, yeah, 11th September. Next question. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఎప్పుడు నిర్వహిస్తారు? 11th September, 13th September, 14th September and 15th September. The answer is yes, 15th September. 15th September. Dear friends, let's see the next question. ఉచిత రూపే డెబిట్ కార్డును ఇన్బిల్ట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్తో 1 lakh రూపీస్ ఏ పథకం కింద అందించబడతాయి? పిఎంజేడీవై, పిఎంఎస్బీవై, పిఎంజేజేవై ఏది కాదు. ద ఆన్సర్ ఈజ్ పిఎంజేడీవై. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ అల్జీమర్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? వరల్డ్ అల్జీమర్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? 17th September, 20th September, 21st September and 25th September. The answer is 21st September. Next question. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 20th September, 21st September, 22nd September and 23rd September. The answer is 21st September. See that these 2 days are equal, Alzheimer's Day and శాంతి దినోత్సవం. నెక్స్ట్ బిట్. yes, ఆర్థిక స్పందన రుణ పంపిణీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆర్థిక స్పందన రుణ పంపిణీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ, ఒడిస్సా, కర్ణాటక అండ్ అస్సాం. ద ఆన్సర్ ఈజ్ ఎస్, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క ఈఏఎస్సి బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇండెక్స్ 2.0లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది? ఏ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది? చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ ఈజ్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా,
PNB, Bank of India. The answer is Bank of Baroda. Bank of Baroda. Student friends, next question. 5వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశానికి ఎవరు హాజరయ్యారు? ప్రహ్లాద్ సింగ్ పటేల్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ఎవరు కాదు. ద ఆన్సర్ ఈస్, చూడండి ఫ్రెండ్స్, గెస్ చేయండి. ఎస్, ద ఆన్సర్ ఈస్ ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రహ్లాద్ సింగ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ కంపెనీ తన ఉత్పత్తులన్నిటినీ కొత్త పేరు మరియు లోగో 6 పేరు మార్చడం ద్వారా తన కొత్త ఏకీకృత బ్రాండ్ గుర్తింపును ప్రకటించింది? ఎయిర్టెల్ మరియు వొడాఫోన్, వొడాఫోన్ మరియు ఐబాల్, వొడాఫోన్ మరియు ఐడియా, ఎయిర్టెల్ మరియు జియో. ద ఆన్సర్ ఈస్ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ మరియు ఐడియా. వొడాఫోన్ మరియు ఐడియా. సి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్. నూతన టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ వస్తువుల వ్యాపారం మరియు సోర్సింగ్ ఈ మార్కెట్ ప్లాట్ఫారం అగ్రియోటాను ఏ దేశం ప్రారంభించింది? ఇండియా, అమెరికా, యుఏఈ అండ్ చైనా. ద ఆన్సర్ ఈస్ ఎస్, యుఏఈ. ఓకేనా ఫ్రెండ్స్? సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ ఎప్పుడు నిర్వహిస్తారు? 27th ఆగస్ట్, 28th ఆగస్ట్, 29th ఆగస్ట్ అండ్ 30th ఆగస్ట్. ద ఆన్సర్ ఈస్ ఎస్, 30th ఆగస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డియర్ ఫ్రెండ్స్. గూగుల్ అసిస్టెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వాయిస్ చాట్బాట్ లిగోను ప్రారంభించిన బీమా సంస్థ ఏది? లిగోను ఏర్పరిచిన ద ఆన్సర్ ఈస్ ఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్. సో ద ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్. సిఎంఈఆర్ఐ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర చెట్టును ఎక్కడ అభివృద్ధి చేసింది? దుర్గాపూర్, కాన్పూర్, రాయ్పూర్ అండ్ రాజ్పూర్. ద ఆన్సర్ ఈస్ ఎస్, దుర్గాపూర్. ద ఆన్సర్ ఈస్ దుర్గాపూర్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్. బిట్ నెంబర్ 18. చూడండి ఫ్రెండ్స్. ఝాన్సీలోని ఆర్ఎల్బి కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క కళాశాల పరిపాలనా భవనాలను 2020 ఆగస్ట్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు ప్రారంభించారు? రామ్నాథ్ కోవింద్, అమిత్ షా, నరేంద్ర మోడీ ఎవరు కాదు. ద ఆన్సర్ ఈస్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూచర్ గ్రూప్ను 24,713 కోట్లకు కొనుగోలు చేసిన సంస్థ ఏది? టాటా, రిలయన్స్, మహీంద్రా అండ్ సుజుకి. ద ఆన్సర్ ఈస్ రిలయన్స్. ద ఆన్సర్ ఈస్ రిలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2020 ఆగస్టు 30న ప్రధాని మోడీ మన్ కీ బాత్లో ఏ నెలను పోషణ్ మాస్గా పాటించాలని పేర్కొన్నారు? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ డిసెంబర్. ద ఆన్సర్ ఈస్ సెప్టెంబర్. ద ఆన్సర్ ఈస్ సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అతిపెద్ద సౌర చెట్టును అభివృద్ధి చేసిన దేశం ఏది? చూడండి ఫ్రెండ్స్, దేశం ఏది? అతిపెద్ద సౌర చెట్టును అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆన్సర్ ఈస్ యుఎస్ఏ, ఇండియా, రష్యా. ఏది కాదు. గెస్ ఫ్రెండ్స్. ఎస్, అవర్ ఇండియా. అవర్ ఇండియా. 22nd బిట్ ఫ్రెండ్స్. రష్యాలో 2020 ఆగస్ట్ 23 to 29 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ మిలిటరీ టెక్నికల్ ఫోరం ఆర్మీ 2020 ఎన్నవది? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 56, ఆప్షన్ 3 60, ఆప్షన్ 4 70. ద ఆన్సర్ ఈస్ ఎస్, 60. ఓకేనా ఫ్రెండ్స్? సీ దట్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 23. రాబో బ్యాంక్ యొక్క 2020 గ్లోబల్ టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ పాల సంస్థ ఏది? మదర్ డైరీ, అమూల్, గోపాల్జీ. ఏది కాదు. We know that dear friends, this is very famous, Amul. Next question. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో
మొట్టమొదటి సైక్లింగ్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది? 2020, 2022, 2024 and 2021. The answer is yes, 2021. Next bit friends, 25th bit. 2020 సెప్టెంబర్ 1 నుండి 15 వరకు స్వచ్ఛ పక్వాడగా పాటించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఎరువుల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఏది కాదు? ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఎరువుల మంత్రిత్వ శాఖ. చూడండి ఫ్రెండ్స్, అవర్ నెక్స్ట్ బిట్. ఎస్, 26th బిట్. చూడండి ఫ్రెండ్స్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ ఎవరు? వినీత్ జైన్, అవీక్ సర్కార్, చంద్రమౌళి కుమార్, ఎవరు కాదు? ద ఆన్సర్ ఈజ్ ఎస్, అవీక్ సర్కార్. అవీక్ సర్కార్. చూడండి ఫ్రెండ్స్, 27 బిట్ చూడండి. 2020 G20 విదేశాంగ మంత్రుల సమావేశ ఆతిథ్య దేశం ఇండియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ద ఆన్సర్ ఈజ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. చూడండి ఫ్రెండ్స్, 28 బిట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ ఎప్పుడు నిర్వహిస్తారు? 2nd సెప్టెంబర్, 5th సెప్టెంబర్, 7th సెప్టెంబర్ అండ్ 11th సెప్టెంబర్. ద ఆన్సర్ ఈజ్ ఎస్, 5th సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్ ఫ్రెండ్స్. గూగుల్ పే ఇటీవల ఏ బ్యాంకు కార్డుతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఓరియంటల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ. ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఎస్బీఐ. చూడండి ఫ్రెండ్స్, 30th బిట్. వినియోగదారులు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో సురక్షితంగా లావాదేవీలు జరపడానికి వీలు కల్పించే టోకనైజేషన్ యొక్క ప్లాట్ఫారంలోకి వెళ్ళడానికి వీసాతో ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది? ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే అండ్ గూగుల్ పే. ద ఆన్సర్ ఈజ్ వెరీ సేఫ్టీ యాప్ గూగుల్ పే. వెరీ సేఫ్టీ యాప్ గూగుల్ పే. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్, 31st బిట్. ఎస్, విల్మింగ్టన్ను మొదటి ప్రపంచ యుద్ధం హెరిటేజ్ సిటీగా ఎవరు ప్రకటించారు? నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్, పుతిన్, ఎవరు కాదు? ఎస్, ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై ద ఆన్సర్. నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 32 క్వశ్చన్. ఎస్, పోలీస్ ఆఫీసర్ పూనమ్ ఖాత్రీ ఏ విభాగంలో ఉషు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు? 60 కిలోలు, 70 కిలోలు, 75 కిలోలు, 85 కిలోలు. ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈస్ గెస్ ఫ్రెండ్స్, ఎస్, 75 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడానికి భారతదేశం కోసం జేపీవై 50 బిలియన్ల అత్యవసర రుణాన్ని ఏ దేశం విస్తరించింది? చైనా, అమెరికా, బ్రెజిల్ అండ్ జపాన్. ద ఆన్సర్ ఈజ్ జపాన్. ద ఆన్సర్ ఈజ్ జపాన్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, 34th క్వశ్చన్. కోవిడ్-19 రోగులకు ఆహారం మందులు అందించడానికి మెడ్బాత్ను ఎవరు అభివృద్ధి చేశారు? భారత ప్రభుత్వం, ఇండియన్ రైల్వే, ఇండియన్ ఎయిర్వేస్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ద ఆన్సర్ ఈస్ ఎస్, ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వే. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్. సిబిడిటి చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ పదవీ కాలాన్ని 2020 సెప్టెంబర్ 1 నుంచి ఎన్ని నెలలు పొడిగించారు? ఆప్షన్ 1 2 నెలలు, ఆప్షన్ 2 4 నెలలు, ఆప్షన్ 3 6 నెలలు, ఆప్షన్ 4 12 నెలలు. ద ఆన్సర్ ఈజ్ సి ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈజ్ 6 నెలలు. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 36 ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ నావికా దళం కోసం అత్యంత అధునాతన యుద్ధ నౌక టైప్ 054ని ప్రారంభించిన దేశం ఏది? చూడండి ఫ్రెండ్స్, 36 బిట్. పాకిస్తాన్ నావికా దళం కోసం అత్యంత అధునాతన యుద్ధ నౌక టైప్ 054ని ప్రారంభించిన దేశం ఏది? ఇండియా, యుఏఈ, చైనా అండ్ ఇజ్రాయెల్. ద ఆన్సర్ ఈజ్ ఎస్, చైనా. ఆన్సర్ ఈజ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 37 క్వశ్చన్. అథ్లెటిక్స్ కోచ్ పురుషోత్తం రాయ్ ఏ అవార్డును అందుకోవడానికి ఒక రోజు ముందు మరణించారు? అర్జున అవార్డ్, పద్మశ్రీ అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, ఏది కాదు. చూడండి ఫ్రెండ్స్, కోచ్ మీన్స్ గురువు, గురువులకి ఇచ్చే అవార్డుని ఏమంటారు? ద్రోణాచార్య అవార్డ్. ద్రోణాచార్య అవార్డ్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 38 బిట్. 38. చూడండి ఫ్రెండ్స్, హెచ్ఆర్ ఇనిషియేటివ్ నయి దిశకు గాను హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020ను అందుకున్న బ్యాంక్ ఏది? పిఎన్బి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఆర్బీఐ. ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఎస్బీఐ. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 39th బిట్. అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 26th ఆగస్ట్, 27th ఆగస్ట్, 28th ఆగస్ట్ అండ్ 29th ఆగస్ట్. ఎస్, ద ఆన్సర్ ఈస్ 29th ఆగస్ట్. చూడండి ఫ్రెండ్స్, 40th బిట్. ఎస్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన బ్రయాన్ బ్రదర్స్ ఏ క్రీడాకారులు? టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్. ఆన్సర్ ఈజ్ ఎస్ ఫ్రెండ్స్, టెన్నిస్. 41st క్వశ్చన్. 2020 ఆన్లైన్ ఫైట్ చెస్ ఒలింపియాడ్లో రష్యా ఏ దేశంతో కలిసి ఉమ్మడి విజేతలుగా నిలిచింది? యుఎస్ఏ, చైనా, ఇండియా అండ్ ఇజ్రాయెల్. ద ఆన్సర్ ఈజ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్ ఫ్రెండ్స్. బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ని ఎవరు గెలుచుకున్నారు? డానియల్ రికియార్డో, లూయిస్ హామిల్టన్, మార్క్స్ వెర్స్టాపెన్, వాల్టెరీ బాటస్. ద ఆన్సర్ ఈజ్ లూయిస్ హామిల్టన్. లూయిస్ హామిల్టన్. లూయిస్ హామిల్టన్. చూడండి ఫ్రెండ్స్, 43rd క్వశ్చన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేసిన 13వ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంత? భారత్ ర్యాంక్ ఎంత? చూడండి ఫ్రెండ్స్, భారత్ ర్యాంక్ ఎంత? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 10, 48 and 50. The answer is yes friends, 48. 48 is the answer. Next bit, 44 bit friends. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని చైనా మొబైల్ యాప్లను నిషేధించింది? చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చైనా మొబైల్ యాప్లను నిషేధించింది? 50, 100, 118, 165. The answer is 118. How many apps dear friends? 118. హిమాలయన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? 45th బిట్ ఫ్రెండ్స్. చూడండి, హిమాలయన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? 7th సెప్టెంబర్, 8th సెప్టెంబర్, 9th సెప్టెంబర్ అండ్ 10th సెప్టెంబర్. ఎస్, ద ఆన్సర్ ఈస్ 9th సెప్టెంబర్. చూడండి ఫ్రెండ్స్, 46th బిట్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ఎవరు ప్రారంభించారు? అమిత్ షా, రమేష్ పోఖ్రియాల్, నితిన్ గడ్కరీ, నరేంద్ర మోడీ. ద ఆన్సర్ ఈస్ నరేంద్ర మోడీ. 2020 ఆగస్టు 27, 28 తేదీల్లో నిర్వహించిన వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన కేంద్ర మంత్రి ఎవరు? రమేష్ పోఖ్రియాల్, స్మృతి ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ వర్మ. ద ఆన్సర్ ఈస్ రమేష్ పోఖ్రియాల్. See that friends, 48th bit. Yes. Picodi.com తయారు చేసిన సగటు వేతనాల ప్రపంచ ర్యాంకింగ్ ప్రకారం నెలవారీ సగటు వేతనాల్లో 32,800 రూపాయలతో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 1, 12,
1572. The answer is 72. 49th bit friends. చూడండి ఫ్రెండ్స్, 49th బిట్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2020ను ఎవరు ఎప్పుడు నిర్వహించారు? ఆప్షన్ 1 29th ఆగస్టు 5th సెప్టెంబర్, 30th ఆగస్టు 6th సెప్టెంబర్, 1st సెప్టెంబర్ టు 7th సెప్టెంబర్. ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ 1st సెప్టెంబర్ టు 7th సెప్టెంబర్. See that dear friends, this is the శ్యామ్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్. ప్రణబ్ ముఖర్జీ భారతదేశ ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు? ఆప్షన్ 1 10వ, 12వ, 13వ, 15వ. See that friends, the answer is yes, 13వ రాష్ట్రపతి. 13వ. చూడండి ఫ్రెండ్స్, ప్రణబ్ ముఖర్జీ లోపల 13లో గుర్తుంచుకుంటే ఈజీగా కనెక్టివిటీ అర్థమవుతుంది అనమాట. 13వ రాష్ట్రపతి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.